నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఈరోజు మనతో పాటు పాజిటివ్ ఫెర్టిలిటీ లాప్రోస్కోపీ సెంటర్ డాక్టర్ శశాంత్ గారు ఉన్నారు. శశాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో శశాంత్ గారిని అడిగి అసలు మేల్స్లో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, దానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఎస్ శశాంత్ గారు, అంటే ఈ రోజుల్లో చాలామంది మేల్స్లో చూసినట్టయితే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అంటే జీరో స్పెర్మ్ కౌంట్ ఇలా. అసలు ఎందుకు అంటారు ఈ ప్రాబ్లమ్స్? సో ఒక సంవత్సరం వరకు భార్యాభర్తలు కలిసి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అది ఒక ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందని అది అర్థం చేసుకోవాలి. సో ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ 50% జెంట్స్లో ప్రాబ్లం ఉంటుంది, 50% లేడీస్లో ఉంటాయి, ఎగ్జాక్ట్లీ ఈక్వల్. సో ఇప్పుడు స్పర్మ్ కౌంట్ ఇష్యూస్ ఈ 20 years నుంచి ఇప్పుడు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఈ కొత్త కాలంలో పెరిగిపోతున్నాయి. దీనికి రీజన్స్ ఎలాంటివి ఉండొచ్చు అంటే ఇప్పుడు కెమికల్కి ఎక్స్పోజ్ అవుతున్నారు ఆక్యుపేషన్లో, వర్క్ టైంలో, లేదా లేట్ ఏజ్ ఆఫ్ మ్యారేజెస్ వల్ల కూడా ఇప్పుడు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇస్ స్మోకింగ్, ఆల్కహాల్, లైఫ్ స్టైల్ డిజీజెస్ అండ్ వెయిట్ కూడా ఓవర్ వెయిట్. ఇప్పుడు ఇండియా ఒక ఒబేసిటీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ దగ్గర బికాస్ ఆఫ్ పువర్ డయటరీ హ్యాబిట్స్. అండ్ చాలా పేషెంట్స్కి షుగర్, బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్డయాగ్నోస్డ్, ఇవి అన్నీ సైలెంట్లీ అటాక్ చేస్తున్నాయి బాడీకి. అందుకే యంగర్ ఏజ్లో మనం హార్ట్ అటాక్స్ కూడా చూస్తున్నాం. అలానే స్పర్మ్ కౌంట్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు స్పర్మ్ కౌంట్ 0 అంటే అజోస్పర్మియా. ఇది ఒక్క రిపోర్ట్ మీద మనం దానికి బేస్ చేయకూడదు. సో అట్లీస్ట్ 2 times మనం రిపోర్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అది కూడా ఒక స్టాండర్డ్ ల్యాబ్లో ఒక మంచి టీం దానికి ఇవాల్యుయేట్ చేయాలి. సో సెమెనల్ లిక్విడ్, అది సిమెన్ అనేది కనీసం 1.5 ml అంటే నార్మల్. అండ్ స్పర్మ్ కౌంట్ 15 million/ml ఉంటే అది నార్మల్ అనమాట. అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ మంచిది. కౌంట్ తక్కువ ఉంటే అది రిపీట్ చేసుకోవాలి, కౌంట్ 0 ఉంటే కూడా రిపీట్ చేసుకోవాలి. ఒక 2 or 3 times మనకు కౌంట్ 0 అని ప్రూవ్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇవాల్యుయేట్ చేసుకోవాలి ఎక్కడ ఇష్యూ ఉంది, బీజంలో ప్రాబ్లం ఉందా, లేదా ఇన్ఫెక్షన్ వల్ల స్పర్మ్స్ స్టక్ అవుతున్నాయా, ఏమైనా జస్ట్ లైక్ ట్రాఫిక్ జామ్లో టెస్టిస్లోనే స్టక్ అయిపోయి ఉంటాయి. ఒక్కొక్కరికి హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. సో వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అని వస్తారు, కానీ షుగర్, బీపీ ఆర్ సంథింగ్ ఎల్స్ వాళ్ళకి హిడెన్ కాజెస్ అనేది తెలిసిపోతాయి. ఎస్, ఓకే. ఇప్పుడు మనకి రిపోర్ట్లో 0 స్పెర్మ్ కౌంట్ అని వచ్చింది అనుకోండి, అసలు ఆ మనిషి జన్మలో తండ్రి అవ్వగలడు అంటారా? డెఫినెట్లీ. సో ఇప్పుడు 0 స్పర్మ్ కౌంట్ కూడా 2 out of 3 మెన్లో మనకు మంచి సక్సెస్ ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళదే జెనెటిక్ స్పర్మ్. సో టీజా, పీజా అని ఇలాంటి కొత్త మెథడ్స్ వచ్చినాయి. ఈ మెథడ్లో డైరెక్ట్లీ స్పర్మ్ పాయింట్ ఆఫ్ సోర్స్ నుంచి, అంటే బీజం నుంచే మనం స్పర్మ్ తీయచ్చు. సో ఒక ముగ్గురులో ఇద్దరికి ఇది చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్ ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్కి ముందు అంటే ఇవాల్యుయేషన్ చేసుకోవాలి, ఎవరు కరెక్ట్ సూటబుల్ క్యాండిడేట్ ఉన్నారా, అండ్ కొంచెం వర్కప్ చేసుకొని ఈ ప్రాసెస్ చేస్తే చాలా పేషెంట్స్కి 0 కౌంట్ మనమే చేసి ఇచ్చినాం. అండ్ దే ఆర్ ఫాదరింగ్ దేర్ ఓన్ చైల్డ్. అంటే ఆఫ్కోర్స్ సెల్ఫ్ జీన్స్ ఉంటే బేబీలో కూడా ఫీచర్స్ ఇట్లా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు డెఫినెట్లీ. సో కౌంట్ 0 ఉన్నా కూడా మీరు టెన్షన్ పడాల్సింది ఏం అవసరం లేదు. యూ క్యాన్ కమ్ అండ్ షో, మనం ప్రాపర్ వర్కప్ చేయొచ్చు. ఎస్, అంటే ఒక 90 secondsలో చెప్పండి, టాప్ 5 రీజన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? సో టాప్ 5 రీజన్స్ ఇప్పుడు కౌంట్ పడిపోవడానికి ఫస్ట్ ఈజ్ ఇప్పుడు లైఫ్ స్టైల్ అండ్ స్మోకింగ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఒకటి ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్స్ అంటే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఆర్ సమ్ టైమ్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, లైక్ మమ్స్ వైరస్. ఇది పర్టికులర్లీ గోనాడ్ అంటే టెస్టిస్కే ఎఫెక్ట్ చేస్తుంది. దాంట్లో వాపు కావచ్చు, ఆర్ ఒక్కొక్కరికి అసలు సిమ్టమ్స్ కొన్ని రోజులు ఉంటాయి అండ్ ఫీవర్ వస్తుంది, లైట్ నొప్పిలాగా కూడా ఉండొచ్చు, లేకపోతే అసలు సిమ్టమ్సే ఉండవు. ఆ వైరస్ ఏం చేస్తుందంటే ఉన్న సెమినిఫరస్ ట్యూబ్యూల్స్కి డ్యామేజ్ చేసేయచ్చు. అండ్ ఆ డ్యామేజ్ సివియర్గా ఉంటే అప్పుడు కౌంట్ 0 కూడా పడిపోవచ్చు. ఇవి ఇన్ఫెక్షన్స్. ట్యూబర్క్లోసిస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా చాలా అంటే డ్యామేజింగ్ ఉంటాయి. అండ్ మళ్ళీ వచ్చేసి వ్యారికోసిల్, ఇది ఒక కండిషన్, నరాల దగ్గర వాపు వచ్చి బాడీ హీట్ యాక్చువల్లీ టెస్టిస్కి తగులుతుంది. నార్మలీ టెస్టిస్ కూల్ స్ట్రక్చర్ ఉంటుంది, బాడీ టెంపరేచర్కి అది ఉండకూడదు. వరబిజాల్ ప్రాబ్లంలో ఇదే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి, బికాస్ బాడీ టెంపరేచర్కి టెస్టిస్ వచ్చేస్తుంది అనమాట. సో అది కరెక్ట్ స్మాల్ ఏజ్ ఆఫ్ బేబీ, 6 months బేబీ ఉన్నప్పుడే అది ఐడెంటిఫై చేసి అప్పుడే ట్రీట్మెంట్ ఇవ్వాలి, దానికి అప్పుడే కరెక్షన్ చేసి సర్జరీలో ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు అఫ్కోర్స్ మనకు స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, సరిగా నిద్ర లేదు, జాబ్ స్ట్రెస్, ఫినాన్షియల్ స్ట్రెస్ అండ్ స్మోకింగ్, ఆల్కహాల్. ఒక టైం టీనేజ్ కాలేజ్ ఇయర్స్లో ఒక 10 years చేసి ఇప్పుడు మేము మానేసినాం డాక్టర్, మాకు ఇప్పుడు ఏం కాదా అని అడుగుతారు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్
కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. ఒకటే ఒక రీజన్ వెతకొద్దు మనం. ఒక్కొక్కరికి మిక్స్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ అగ్రికల్చరల్ అంటే వెన్ వీ గో టు సబర్బ్స్ పేషెంట్స్ అక్కడ చూస్తే వాళ్ళు విదౌట్ ప్రాపర్ ప్రొటెక్షన్ వాళ్ళు కెమికల్స్ హ్యాండిల్ చేస్తారు, చెట్టు మందు హ్యాండిల్ చేస్తారు. వాళ్ళకి తెలియదు అసలు. సో ఇది ఇన్హేల్ చేస్తే మాకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు, మాకు టెస్టోస్టెరాన్ అండ్ టెస్టిస్లో డ్యామేజ్ అవ్వచ్చు అని దే డోంట్ నో. సో బయట దేశంలో అంత ప్రొటెక్టివ్ గేర్ వాడి దే విల్ బీ డూయింగ్. కానీ ఇది ఆక్యుపేషనల్ హ్యాజర్డ్. పెయింట్ ఇండస్ట్రీ, ప్లాస్టిక్ ఇండస్ట్రీ వీళ్ళందరూ కూడా అట్ రిస్క్ అనమాట. ఎస్, ఇంకొకటి మనం అంటే రీసెంట్లో మనం ప్రకటనలు చూస్తున్నాం, ఈ కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్లు కానివ్వండి. సో ప్రతి దాంట్లో 15 డేస్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది, ఐవీఎఫ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది 15 డేస్లో అయిపోతుంది అని చూపిస్తున్నారు. సో అందులో నిజమెంత అంటారు? నిజంగానే పాసిబుల్ అవుతుంది అంటారా 15 డేస్లో? రైట్. సో అన్ని ఐవీఎఫ్ సెంటర్స్ అలా చెప్పారు, కానీ కొన్ని ఉంటారు మిస్క్రియంట్స్, మిస్లీడింగ్ ఫ్యాక్ట్స్ చెప్తారు. లైక్ మాకు ఆల్మోస్ట్ 95% ఆర్ 100% సక్సెస్ రేట్స్ ఉన్నాయి, లేదా జస్ట్ 2 వారాల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. కానీ ఇది మిస్లీడింగ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు నార్మలీ ఈ ఫర్టిలిటీ ఫీల్డ్లో జరిగే ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉంటాయంటే, ఒక్కొక్కరికి గుడ్ క్వాలిటీ ప్రాపర్ మెడిసిన్స్ ఇవ్వరు, ప్రాపర్ ప్రోటోకాల్ ఫాలో చేయరు, లేదా కాస్ట్ విషయంలో ట్రాన్స్పరెంట్గా క్లియర్గా చెప్పరు. ఇవి తర్వాత యాడ్ ఆన్ కాస్ట్ లాగా చెప్తారు. అండ్ ఒక్కొక్కసారి చాలా టెస్ట్ రాసి ఇచ్చేస్తారు. సో అది ఫైనాన్షియల్ బర్డెన్ అయిపోతాయి పేషెంట్కి. ఒక్కొక్కరు డోనర్ గ్యామెట్స్కి మిస్యూజ్ చేస్తారు పేషెంట్కి తెలియకుండా. ఆర్ ఇప్పుడు మూవీస్లో కూడా చూసి ఉంటారు. అండ్ దానివల్ల యాక్చువల్లీ జనరల్ పబ్లిక్కి భయం అయిపోతుంది. ఇది ఏంటి అసలు ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఈ సెంటర్స్కి నమ్మచ్చా లేదా? కానీ కొన్ని మిస్క్రియంట్సే అవి. మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ ఇప్పుడు బై లా మనకు స్టాండర్డైజ్ అయిపోయింది. అండ్ చాలా వరకు స్ట్రింజెంట్ చెక్స్ ఉంటాయి, లెవెల్లో బార్ కోడింగ్ నడుస్తుంది, సీసీటీవీ కెమెరా మానిటరింగ్ ఉంటుంది, ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మన సెంటర్లో అయితే స్టెప్ బై స్టెప్ మనం అంటే త్రూ ద ల్యాబ్ మనం పేషెంట్కి చూపిస్తాం ఏం జరుగుతుంది, ఎగ్ పికప్ అయిన తర్వాత ఎలా ఉన్నాయి ఎగ్స్, ఎన్ని మెచ్యూర్ ఉన్నాయి. సో స్టెప్ బై స్టెప్ మనం ట్రాన్స్పరెంట్గా చూపిస్తే మంచి గుడ్ క్వాలిటీ మెడిసిన్స్, అంటే మనం బిజినెస్ లాగా కాకుండా నిజంగా పేషెంట్కి బెనిఫిట్ మంచి చేయాలని అది మన ప్రైమరీ ఉద్దేశం ఉంటే ఇట్ విల్ వర్కౌట్. మ్యాక్సిమం పేషెంట్స్ చాలా సాటిస్ఫై అయ్యి వాళ్ళకి ట్రస్ట్ స్లోగా వాళ్ళకి అంటే ఫస్ట్ అయితే అంత ట్రస్ట్ రాదు, డౌట్ఫుల్ చాలా డౌట్స్ అడతారు. కానీ ఒక్కసారి మనతోటి వాళ్ళు ర్యాపో బిల్డ్ చేసిన తర్వాత వాళ్ళకే తెలిసిపోతుంది దట్ అరే ఇంత మంచి నీట్గా అండ్ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నారు. ప్లస్ ఒక్కొక్క సెంటర్లో ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ సరిగా ఉండవు. వీ హ్యావ్ టేకెన్ స్పెషల్ ప్రికాషన్స్ అనమాట. మనకు ఐవీఎఫ్ ల్యాబ్ కానివ్వండి ఆర్ ఓటీ, ఈ స్టెరిలిటీ, ఎయిర్ క్వాలిటీ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినామంటే మనకు సక్సెస్ రేట్ ఎలా మనం పెంచుకోవచ్చు. సో అది ప్లస్ ఆల్ ఇన్ వన్ కేర్ మనం ఇస్తాం. అంటే ఒక్కొక్కసారి ఓకే ఇక్కడ ఒక ప్రాసెస్ స్టెప్ 1 ఇక్కడ చేయండి, సెకండ్ స్టెప్ అక్కడ చేసుకోండి, దాంట్లో పేషెంట్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు అటు ఇటు తిరగడంలో. సో అలా కాకుండా వీఆర్ ఆల్ ఇన్ వన్, ఆల్ అండర్ వన్ రూఫ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఐవీఎఫ్ అనేది 1980స్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు 2025 అసలు డిఫరెన్స్ ఏంటి? అడ్వాన్సెస్ ఏ విధంగా ఉన్నాయి 1980 వర్సెస్ 2025 చూసుకుంటే? డెఫినెట్లీ అండి. సో ఇప్పుడు 1978లో ఫస్ట్ టైం ఐవీఎఫ్ ప్రాసెస్ జరిగింది. దాని తర్వాత చాలా సెలబ్రిటీస్, చాలా ఒలింపిక్ స్పోర్ట్స్ ఛాంపియన్స్ కూడా ఐవీఎఫ్ ద్వారానే పుట్టారు. సో ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు సక్సెస్ రేట్ వచ్చేసి జస్ట్ 5% to 10% ఉండే. కానీ ఇప్పుడు 2025లో ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ ఒక మంచి సెంటర్లో చేయించుకుంటే 60% ఉంటుంది. సో ఒక్క అటెంప్ట్కి 60% అది. అండ్ ఇప్పుడు ఇంకా సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎలా చేంజ్ అయినాయి, మెడిసిన్స్ కూడా చాలా న్యూవర్ మెడిసిన్స్, సేఫర్ ఇంజెక్షన్స్, షార్టర్ ప్రోటోకాల్. జస్ట్ ఒక 10 రోజుల్లోకే ఎగ్ అనేది పెరిగిపోతుంది. విట్రిఫికేషన్ అంటే ఎగ్ ఫ్రీజింగ్ అనేది ప్రాసెస్, అది దాంట్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. మషినరీలో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. ఇవన్నీ వల్ల సక్సెస్ రేట్ అండ్ మనకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎంత పెరిగిపోతున్నాయి, దానికి సొల్యూషన్స్ కూడా అంతనే స్పీడ్గా మనం డెవలప్ చేసుకుంటున్నాం. ఎస్, ఓకే శశాంత్ గారు. సో మీకు కూడా ఫర్టిలిటీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఎస్ శశాంత్ గారు, ఇప్పుడు లైఫ్ స్టైల్లో ఇప్పటికిప్పుడు మార్చుకోమంటే మీరు చెప్పే టాప్ 3 హ్యాబిట్స్ ఏంటంటారు? సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఓవర్ వెయిట్ ఇండివిజువల్స్ చాలా ఎక్కువ అయిపోయారు. సో
వెయిట్ ఒక 5 to 6 కిలోస్ తగ్గిన చాలా వరకు స్పర్మ్ కౌంట్, మోటిలిటీ, క్వాలిటీ దీంట్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చాలా పేషెంట్స్ స్పర్మ్ ఇష్యూస్, స్పర్మ్ టెస్ట్ అబ్నార్మల్ ఉంది డాక్టర్ తీసుకొచ్చి చూపిస్తారు, కానీ డయట్ వల్ల అయిందా అని అనుకుంటారు. కానీ వాళ్ళ ఫిట్నెస్ ఎలా ఉంది, వాళ్ళు ఏం న్యూట్రిషన్ తీసుకుంటున్నారు. సో మనం ప్రాపర్గా అది ఆ క్వశ్చన్ అడిగి కరెక్ట్ డయట్ కూడా గైడెన్స్ ఇస్తాం. అండ్ జస్ట్ డయట్ వల్ల స్పర్మ్ కౌంట్ అయితే జీరోకి పడిపోదు. అఫ్కోర్స్ స్పర్మ్ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. సో ఏం తినాలి, ఎలా తినాలి అంటే ఏ ఫ్రూట్స్ తింటే బాగుంటుంది. అండ్ అఫ్కోర్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ట్యాబ్లెట్స్ జనరల్గా కూడా ఇస్తారు, కానీ స్పెసిఫికలీ ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇన్ఫెక్షన్ ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా, ఇది మనం టార్గెటెడ్ ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఎస్, ఈ ఫెర్టిలిటీలో అసలు అంటే చాలా వరకు అవినీతిపరమైన తప్పుదారి పట్టించేవి ఏమైనా ఉన్నాయనుకోండి, సో వాటిని మనం గుర్తించడం ఎలా అంటారు? రైట్. సో ఇప్పుడు నార్మలీ ఒక కపుల్కి ఒకేసారి మనం ఇవాల్యుయేట్ చేస్తాం. సో ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరు ఒక స్పర్మ్ టెస్ట్ హస్బెండ్కి ఉంటుంది అండ్ ఉమెన్లో ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. ఇప్పుడు స్కాన్ కూడా 3D అండ్ 4D అల్ట్రాసౌండ్ టెక్నాలజీ వచ్చింది. దాంట్లో యూట్రస్ లైనింగ్ చాలా బాగా కనిపిస్తుంది అండ్ దానిలో ఉన్న బ్లడ్ సప్లై ఎలా ఉంది, లేదా ట్యూబ్ దగ్గర ఏమైనా వాపు ఉందా, గర్భశయంలో ఏమైనా గడ్డలు ఉన్నాయా, ఆర్ ఏదైనా చాక్లెట్ లాగా కలెక్షన్స్ ఉన్నాయా, ఇవి అన్నీ కూడా మనం తెలుసుకుంటాం. ప్లస్ ఒక హోలిస్టిక్ అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేడీకి అసలు ఎటువంటి వ్యాక్సినేషన్స్ అవసరం, అది ముందే వాళ్ళది ఇమ్యూనిటీ స్టేటస్ చూసుకుంటాం. జస్ట్ ఓకే ప్రెగ్నెన్సీకి ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేద్దాం అలా కాదు. వాళ్ళు అసలు ప్రెగ్నెన్సీకి హౌ దే విల్ టాలరేట్, అంటే వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ. ఎందుకంటే మనకు టార్గెట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ కాదు, మనకు 9 months బేబీ వరకే హెల్దీగా ఉండాలి, అంతా మంచిగా జరగాలి. సో చాలా పేషెంట్స్ ట్విన్స్ గురించి కూడా క్వశ్చన్ అడుగుతారు. ఐవీఎఫ్లో డెఫినెట్లీ ట్విన్సే అవుతాయని. అండ్ సమ్టైమ్స్ దే ఆర్ వెరీ హ్యాపీ, ట్విన్స్ అవుతే మంచిదే కదా ఒకేసారి అయిపోతుందని. కానీ ట్విన్ ప్రెగ్నెన్సీలో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అండ్ ఒక బేబీ ఎక్కువ స్పీడ్గా పెరిగిపోవచ్చు, ఇంకొక బేబీ స్లో గ్రోత్ ఉండొచ్చు, ఆర్ మదర్కి షుగర్ రావచ్చు అంటే డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఆర్ బీపీ రావచ్చు, అంటే బ్లీడింగ్ రిస్క్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి ట్విన్ ప్రెగ్నెన్సీలో. అండ్ నౌ ఇప్పుడు మోడర్న్ ఐవీఎఫ్లో సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని కూడా చేస్తున్నారు. ఈ ఒకటే ఒక ఎంబ్రియో పెట్టడం వల్ల సింగిల్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది. కానీ ట్విన్స్కి యాక్సెప్టెన్స్ ఉంటే 2 ఎంబ్రియోస్ కూడా పెట్టచ్చు. ఓన్లీ ఐవీఎఫ్ ఒకటే ట్రీట్మెంట్ కాదు ఇన్ఫర్టిలిటీకి, అది కూడా ఒకటి డైరెక్ట్ అంటే బిజినెస్ మైండ్ తోటి ఐవీఎఫ్ అందరికీ ఐవీఎఫ్ రాస్తారని అలా కాదు. సో సిస్టమాటిక్లీ ఏజ్ ఎంత ఇంపార్టెంట్ ఆ పేషెంట్ పర్టికులర్లీ ఓన్లీ ఏజే కాదు. ఇప్పుడు 30 years కొన్ని లేడీస్ మనం పేషెంట్స్ చూస్తే ఎగ్ కౌంట్ అనేది 30 yearsకే చాలా లో ఉండే. దానికి ఒక్కొక్కసారి జెనెటిక్ రీజన్స్ కూడా ఉంటాయి. అంటే ఎవ్రీ లేడీ 25 yearsకి పర్ఫెక్ట్ ఎగ్స్ ఉండాలని అలా అనుకోవద్దు, ఒక్కొక్కరికి ఉంటాయి సో ఇష్యూస్. అండ్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్, చాలా సెలబ్రిటీస్ కూడా చేయించుకుంటున్నారు. ఎగ్ ఫ్రీజింగ్ అనేది ప్రాసెస్ ఏముంటుందంటే యంగర్ గుడ్ క్వాలిటీ ఎగ్స్ ఉన్నప్పుడే ఆ బయోలాజికల్ దాని బ్యాడ్ ఎఫెక్ట్స్, ఏజ్ది బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆపనీకి ఎగ్ అనేది గ్రో చేసి ఫ్రీజ్ చేసుకుంటారు, స్టోర్ చేసుకుంటారు. అది 30-40 సంవత్సరాలు కూడా క్రయో ట్యాంక్లో పెట్టచ్చు. సో ఇలా చేస్తే ఫర్టిలిటీ స్టేటస్ చాలా వరకు ప్రిజర్వ్ అవుతుంది. అండ్ మీరు ఎప్పుడు రెడీ ఉన్నారు ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి అప్పుడు మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఐవీఎఫ్కి ఏజ్ లిమిట్ అని చాలా కపుల్స్ అడుగుతారు. యూజువలీ 21 to 50 years ఈజ్ ద ఏజ్ లిమిట్ ఫర్ ద ఫీమేల్. సో అదే ఆ ఏజ్లో ఉంటేనే దే ఆర్ ద కరెక్ట్ క్యాండిడేట్స్ అన్నమాట. సో చాలా ఏజ్ అయిపోయినా కూడా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం తప్పు, ఎందుకంటే హయ్యర్ ఏజ్ గ్రూప్లో ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ అది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో ఇవన్నీ కూడా మనం సిస్టమేటిక్లీ చూడాలి. చాలా టైం ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చేయరు. సో ప్రాపర్గా హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ ఏది అవసరం టెస్ట్ అవే రాసి, అండ్ దట్ ఈస్ ద వే టు గెట్ టు ద పాయింట్ అనమాట. ఎస్, ఓకే. ఈ ఫర్టిలిటీ ఫీల్డ్ ఉంది కదండి, సో ఇందులో హానెస్ట్ క్లినిక్ని గుర్తుపట్టడానికి ఒక పేషెంట్ ఎటువంటి క్వశ్చన్స్ అడిగితే బాగుంటుందంటారు? కరెక్ట్, వెరీ నైస్ క్వశ్చన్ మీరు అడిగారు. సో ఆనెస్ట్ క్లినిక్ ఉందా, ఇది కరెక్ట్ న్యాయం చేస్తున్నారా అనేది
ఫస్ట్ అయితే మీ డాక్టర్ తోటి డిస్కస్ చేసుకోవాలి. సో మీకు మంచిగా ఫ్యాక్ట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీతోటి టైం స్పెండ్ చేస్తున్నారా, అండ్ ఏదైనా ప్రొసీజర్ ఉంటే ఆ ప్రొసీజర్కి ముందు ప్రాపర్ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారా, అండ్ ఐడెంటిటీ కరెక్ట్గా ఉందా, లేబులింగ్ కరెక్ట్గా జరుగుతుందా, వాళ్ళది అసలు జస్ట్ జనరల్గా సక్సెస్ రేట్ పర్సంటేజ్లో చాలా సెంటర్స్లో చూస్తారు, ఇంత సక్సెస్ రేట్ అంత, కానీ అది శాంపుల్ సైజ్ ఎంత, ఎన్ని పేషెంట్స్లో అది సక్సెస్ రేట్ ఉంది. వాళ్ళలో మళ్ళీ బ్లాస్టులేషన్ రేట్ అని ఉంటుంది, అంటే ఎన్ని పిండాలు ఫామ్ అయినాయి, ఫస్ట్ గుడ్డు ఎన్ని వచ్చినాయి, ఆ గుడ్లులో కణం ఎక్కించిన తర్వాత బ్లాస్టోసిస్ట్ అనేది ఎన్ని ఫామ్ అయినాయి, అండ్ ఆ ఫామ్ అయిన తర్వాత అది పెట్టడం ప్రాసెస్కి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్స్ ఎన్ని వచ్చినాయి, అండ్ నెక్స్ట్ స్టెప్ ఇస్ 9th month ప్రెగ్నెన్సీ వరకు ఎన్ని పేషెంట్స్ కంటిన్యూ అయ్యారు ఆ జర్నీలో ఇబ్బంది రాకుండా. సో మనం ఒకవేళ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ ఉంటే అన్ని రకాలు మనం సపోర్ట్ ఇస్తాం అన్నమాట. చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు, ప్రెగ్నెన్సీ జస్ట్ పాజిటివ్ వస్తే స్టోరీ అక్కడ చాప్టర్ క్లోజ్ కాదు. దాని తర్వాత మనం మంచి బ్లడ్ సప్లై ఉందా లేదా, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సప్లిమెంట్స్, ఏదైనా విటమిన్ డెఫిషియన్సీస్ లేదా ఏమైనా రక్తం తక్కువ ఉంటే అవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటా బేబీ స్కాన్స్ చేసుకొని జెనెటిక్ రిస్క్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఒక్కొక్క లేడీస్లో ఊరికే ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ ప్రాసెస్ అంటే మిస్క్యారేజ్ అయిపోతూనే ఉంటుంది. సో అది రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్ అనమాట. దానికి ఒక సెట్ ఆఫ్ 30 రీజన్స్ ఉన్నాయి. సో సిస్టమేటిక్లీ ఇవాల్యుయేట్ చేయాలి అసలు దేనివల్ల అవుతుంది అని. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 monthsలో వచ్చిపోతే దానికి ఒక క్రోమోజోమల్ కాజ్ అని కామన్. అది ప్రెగ్నెన్సీలోనే జెనెటిక్ డిఫెక్ట్ ఉంటుంది, మదర్ ఫాదర్కి ఉన్నా లేకున్నా ప్రెగ్నెన్సీలో అవ్వచ్చు అది. సో ఇలా మనం తెలుసుకోవాలండి, కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. ఎస్, ఓకే. ఈ ఫర్టిలిటీ రంగంలో అసలు ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు మేజర్ ప్రాబ్లమ్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో ఒకటి ఇప్పుడు కామన్ కండిషన్ అయిపోయింది ఇన్ఫెక్షన్ అండ్ ఎండోమెట్రియోసిస్. ఈ డిజీజెస్ వల్ల చాలా స్ట్రగల్ అవుతున్నారు, సఫర్ అవుతున్నారు కపుల్స్. అంటే వాళ్ళకు సడన్గా ఒక షాక్ తెలిసిపోతుంది. అండ్ ఇవి యూజువలీ సెకండరీ ఫర్టిలిటీకి కారణాలు అవుతాయి. సెకండరీ ఫర్టిలిటీ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అంత న్యాచురల్గా అంత మంచి జరిగింది, కానీ సెకండ్ టైం కూడా అట్లానే అవ్వాలి కదా అని అనుకున్నప్పుడు ఇవి కండిషన్స్ ఒక్కొక్కరికి సడన్గా స్పర్మ్ కౌంట్లో డ్రాప్ అవ్వచ్చు, లేదా ట్యూబ్స్లో మొత్తం వాపు వచ్చేసి లేదా ఇన్ఫెక్షన్ వచ్చేసి బ్లాకేజ్ అయ్యేసరికి వాళ్ళు మెంటలీ అంటే చాలా షాక్ అయిపోయి డిస్టర్బ్ అయిపోతారు, మాకు ఎందుకు అయింది ఇట్లా డాక్టర్ అని. సో దీనికి కొన్ని రీజన్స్ అంటే బ్యాక్టీరియా ఉండొచ్చు, ఆర్ కొన్ని సర్జరీస్ తర్వాత కూడా అడిషన్స్ అంటే అతుకులు ఫామ్ కావచ్చు, ఆర్ లేదా ఇప్పుడు అదే కెమికల్ ఎక్స్పోజర్, రేడియేషన్ ఎక్స్పోజర్, ఆర్ తెలియకుండా కొన్ని బీపీ మెడిసిన్స్ ఆర్ కొన్ని టైప్ ఆఫ్ యాంటీ యాంగ్జైటీ మెడిసిన్స్. ఇప్పుడు మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ అయిపోయింది, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ చాలా పెరిగిపోతున్నాయి. సో తెలియకుండా ఆ మెడిసిన్స్ వాడితే, లేదా ఫిట్స్ ఉంటాయి ఒక్కొక్క పేషెంట్కి, సో ఫిట్స్ రాకుండా కొన్ని ట్యాబ్లెట్స్ వాడుకుంటారు. సో ఇవి అన్నీ కూడా ఎఫెక్ట్స్ పడవచ్చు అనమాట స్పర్మ్ కౌంట్కి. స్టెరాయిడ్స్ వాడితే అది కూడా ఒక ఎఫెక్ట్. సో ఇది మనం తెలుసుకోవాలన్నమాట. ఇవే కామన్గా వస్తున్నాయి. అండ్ అగైన్ ఆక్యుపేషన్, హీట్, ఇవి రీజన్స్ అనమాట. అండ్ ఫైబ్రాయిడ్స్ లేడీస్లో ఒక్కొక్కరికి ఇది కామన్ కండిషన్, గర్భసంచిలో గడ్డలు వచ్చేస్తున్నాయి. అండ్ ఒక్కొక్కసారి ద్వారం దగ్గర, ట్యూబ్ ద్వారం లేదా యూట్రస్ ఓపెనింగ్ దగ్గర వస్తే అది ఒక ఫర్టిలిటీ ప్రాబ్లమ్కి కాజ్ అవ్వదు. అండ్ PCOS అంటే నీటి బుడగలది ప్రాబ్లం, ఇది చాలా కామన్ అయిపోయింది. ఈ ప్రాబ్లం యాక్చువల్లీ ఓవరీలో కాదు, హార్మోనల్ బ్యాలెన్స్ వల్ల అవుతుంది. ఎన్వైరన్మెంటల్ జెనెటిక్ ఫ్యాక్టర్స్కి లింక్ అయింది ఇది. సో జస్ట్ మనం డయట్, లైఫ్ స్టైల్, విటమిన్స్ ఇస్తే చాలా వరకు పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా రెగ్యులర్ చేయొచ్చు. అండ్ ఎగ్ పెరగనీకి మెయిన్లీ ఆ హార్మోన్ సిగ్నల్ తక్కువ ఉంటుంది లేడీస్లో. సో ఆ హార్మోన్ సిగ్నల్ మనం ఇస్తే అంతా సెట్ రైట్ అయిపోతుంది, అదేం పెద్ద సివియర్ వరీకి ఇష్యూ ఏం లేదు. ఎస్, ఓకే. అంటే ఇప్పుడు ఈ పాజిటివ్ ఫెర్టిలిటీ అనేది ఎందుకు ప్రత్యేకం అనుకోవచ్చు, అండ్ ఇందులో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? కరెక్ట్. సో ఇప్పుడు మన సెంటర్ ఈజ్ గవర్న్డ్ బై 2 డాక్టర్స్ అనమాట. సో మనం పేషెంట్ సెంట్రిక్ ఇనిషియేటివ్ తోటి ఈ మంచి చేయాలి ఒక సొసైటీకి ట్రాన్స్పరెంట్లీ. ఈ ఫర్టిలిటీలో ఉన్న డౌట్స్ అన్నీ చూసి ఒక 10 years మేము ప్రాక్టీస్ చేసినాం, కానీ పేషెంట్స్ చాలా డౌట్ పడుతున్నారు. అండ్ అది ఆ ట్రాన్స్పరెన్సీ కోసం మనం
అట్లీస్ట్ ఒక 40 మినిట్స్ అయితే ప్రతి ఒక్క పేషెంట్ తోటి టైం స్పెండ్ చేస్తాం. ప్లస్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మన మార్కెట్లో వరల్డ్లో ఉన్న బెస్ట్ మెడిసిన్సే ఆ పర్టికులర్ పేషెంట్కి టైలర్డ్ మేడ్ మెడిసిన్స్ ఇస్తాం. ఎక్స్పీరియన్స్తో సహా మనం వి నో అంటే ఎక్కడికి ఏ పేషెంట్కి ఏ కండిషన్లో ఏది ఇవ్వచ్చు అని. ప్లస్ స్టెప్ బై స్టెప్ మనం ట్రాన్స్పరెన్సీ అంటే ఐడెంటిటీ చాలా ఇంపార్టెంట్. స్టెప్ టు స్టెప్ వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అండ్ మనం టెక్నాలజీ అండ్ మన బ్యాక్ అండ్ టీమ్ అంటే ఇది ఐవీఎఫ్ అనేది ఒక డాక్టర్ ఫేస్ కాదు, టోటల్ టీమ్ వర్క్ అనమాట. డాక్టర్ మంచిగా సలహా ఇచ్చిన టీంలో ఎవరైనా వీక్ ఉంటే మళ్ళీ రిజల్ట్ టోటల్కి అక్కడికి స్టాప్ అయిపోవచ్చు అంటే ఫెయిల్ అవ్వచ్చు. బట్ మన టీం అలా మనం ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ ఇవే మన స్ట్రెంగ్స్ అనమాట, ఎయిర్ క్వాలిటీ, స్కిల్ ఆఫ్ ద టీమ్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ వీఆర్ లిటిల్ బిట్ యూనిక్. ఎస్. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బెడ్ రెస్ట్ అనేది తీసుకోవాలా, తీసుకుంటే ఎన్ని డేస్ పట్టొచ్చు అంటారు? సో చాలా కపుల్స్ ఇది టెన్షన్ పడతారు. అంటే ఇప్పుడు పిండం పెట్టేసినాం అండ్ మళ్ళీ అసలు అటు ఇటు తిరిగినా కూడా ఏమైనా ఎంబ్రియో ఇట్లా బయటకు పడిపోతుందా అని. సో అలా ఏం టెన్షన్ మీరు తీసుకోవద్దు. ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జస్ట్ 15 to 20 మినిట్స్ టేబుల్లో పడుకోబెడతారు. ఆఫ్టర్ దట్ నార్మలీ మీరు వాక్ చేసుకోవచ్చు. ఓన్లీ ఏం అవాయిడ్ చేసుకోవాలంటే హస్బెండ్ వైఫ్ కలవకుండా ఉండాలి. సో సెక్షువల్ ఇంటర్కోర్స్ ఒకటి అవాయిడ్ చేయాలి. అదర్ దెన్ దట్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ లేదా కాన్స్టిపేషన్కి స్క్వాటింగ్ అండ్ చాలా అబ్డామినల్ ప్రెషర్ అండ్ స్ట్రెయిన్ ఒకటి అవాయిడ్ చేసుకుంటే ఇట్స్ గుడ్. మరీ హెవీ ఎక్సర్సైజ్ కూడా చేయకూడదు. అండ్ అఫ్ కోర్స్ పపాయ, పైనాపిల్, కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, దే ఆర్ కాంట్రవర్షియలీ లింక్డ్, ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ చేస్తాయని. ఇలాంటి జనరల్ అడ్వైస్ కూడా ఇస్తాం. ప్లస్ ప్రెగ్నెన్సీ సపోర్ట్కి ట్యాబ్లెట్స్ టైం టు టైం వేసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ అనమాట. ఎస్. అండ్ ఇందులో ఈ ప్రాసెస్లో ఎగ్ వైజ్ ముఖ్యమంటారా లేకపోతే ఈ స్పెమ్ వైజ్ ముఖ్యమంటారా? సో ఎగ్ వర్సెస్ స్పర్మ్ క్వాలిటీలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎగ్ క్వాలిటీకే ఉంటుంది. ఎందుకంటే ఏజ్ ప్రకారం ఎగ్ ఈజ్ ద ఫస్ట్ టు కమ్ డౌన్. అంటే 30 to 35 ఇయర్స్ మహిళా ఏజ్ అవ్వంగానే అది డిక్లైన్ స్టార్ట్ అయిపోతుంది. సో 35 అబవ్ అయితే సక్సెస్ రేట్స్ కూడా పడిపోతూనే ఉంటాయి. ఐవీఎఫ్ చేయించుకున్నా దాంట్లో కూడా మనకు ఇబ్బంది రావచ్చు. సో ఎగ్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ మనకు రేస్ అగెయిన్స్ట్ ఏజ్ వచ్చేసి ఎగ్స్ కోసమే. అందుకే ఎగ్ ప్రిజర్వేషన్ ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నారు. స్పర్మ్ ప్రిజర్వేషన్ ఎవరికి అవసరం అంటే ఎవరికైనా కీమోథెరపీ అలాంటి ఏదైనా మెథోట్రిక్సేట్ ఆర్ సమ్ అంటే టెస్టిస్లో ఏమైనా ట్యూమర్ వచ్చి మాస్ వచ్చి దానికి ఏమైనా మెడిసిన్స్ ఆర్ రేడియేషన్ ఇచ్చినప్పుడు దాని ముందే స్పర్మ్స్ ఫ్రీజ్ చేసుకుంటే వాళ్ళది ఫర్టిలిటీ ప్రిజర్వ్డ్ ఉంటుంది. లేదంటే మళ్ళీ ట్రీట్మెంట్ తర్వాత స్పర్మ్ కౌంట్ 0కి కూడా రావచ్చు. సో ఎస్. ఈ ఫర్టిలిటీ రంగంలో అవినీతి అంటే తప్పుదారి పట్టించే అంశాలు మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? అంటే సో అంటే లైక్ అంటే మనకు చాలా వరకు మనం నమ్మడానికి చాలా చెప్తారు. సో మనకంటే కొన్ని మనకు జరగనివి కూడా సో ఇలా అవుతుంది ఇంతకుముందు మీరు చెప్పారు కదా, సో 15 daysలో అయిపోద్ది అని కొంతమంది, 100% సక్సెస్ రేట్ ఇస్తామని కొంతమంది. సో అలా పేషెంట్ని అంటే అక్కడ 100% రిజల్ట్ లేకుండా కొన్ని ఉంటాయి కదా, సో ఉంటాయి అని అలా చెప్తాయి. సో అలాంటి వాటిని మనం ఎలా గుర్తించడం? ఎస్. సో ఇప్పుడు మనకు తెలిసిపోతుందండి. మీరు ఫర్టిలిటీ సెంటర్ విజిట్ చేయగానే డాక్టర్ తోటి మీరు కన్సల్ట్ అయినప్పుడు ఇది ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది అంటే ఇప్పుడు అంతా మనకు ఇన్ఫర్మేషన్ కూడా గూగుల్ లేదా చాట్‌జీపీటీ, ఏఐ అన్నీ చెప్పేస్తుంది. అది ట్రాన్స్పరెంట్గా మనకు ఆల్రెడీ చాలా వరకు ఇన్ఫర్మేషన్ దానిది బేసిక్స్ అనేది క్లారిటీ ఉంటుంది. సో డాక్టర్ ఈజ్ గోయింగ్ టు సజెస్ట్ సంథింగ్. ఆ హాస్పిటల్లో ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఏంటి అది మనం తెలుసుకోవాలి. సో మనకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు జస్ట్ ఐయుఐ ఆర్ ఐవీఎఫ్కి మనం అలాంటి ఏమైనా సజెషన్స్ ఇస్తున్నారా, లేదా చాలా మెడిసిన్స్ కూడా రాస్తున్నారు, సో దాని ఎగ్జాక్ట్ యూజ్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా లేదా, ఇవి మనకు ఇంపార్టెంట్ అండి. అండ్ స్టెప్ బై స్టెప్ వాళ్ళ టీం ఎలా ఉంది అండ్ అదే మన కన్సెంట్ అంటే సంతకం అంత ప్రోటోకాల్ ప్రకారం అంత రికార్డ్స్ కూడా ఇవ్వాలి. ఒక్కొక్కసారి రికార్డ్స్ ఇవ్వరు, రిపోర్ట్స్ ఇవ్వరు. సో మన దగ్గర అయితే ఒక కాపీ పేషెంట్ దగ్గర ఉంటుంది అండ్ హాస్పిటల్ రికార్డ్ కూడా ఒక కాపీ. సో ఇది ట్రాన్స్పరెన్సీ. రైట్. ఓకే, థ్యాంక్ యూ శశాంత్ గారు. అంటే ఫెర్టిలిటీకి సంబంధించి, ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించి కూడా చాలా డౌట్స్ని కూడా క్లియర్ చేశారు. అండ్ ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. మరో డాక్టర్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.